గారు, బాబు గారు, పద్మవృక్షం బాబు గారు, బాబు గారు. ఏంటి జానకి, ఎప్పుడు నా ఇంటికి రాని దానివి ఈ రోజు ఇలా వచ్చావు? అయ్యా, మా ఇంటికి ఒంట్లో బాగోలేక మీ దగ్గర పనికి రాలేకపోతున్నాడయ్యా. మా పెద్దోడు ఒక్కటి చాకిరితో ఇల్లు గడవటం, మా ఆయన మందులు తేయడం చాలా కష్టంగా ఉన్నదయ్యా. అందుకని అందుకని చెప్పు జానకి, అప్పు కావాలా? అంతేగా, లోగడ తీసుకున్న బాకే ఇంతవరకు తీసుకోలేదు, మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వచ్చావు అని అంటాననుకున్నావు కదా. చూడు జానకి, నీ మొగుడు నా దగ్గర పనిలో చేరినప్పటి నుంచే నీ మీద నాకు మనసు పడింది. కానీ నువ్వు ఎప్పటికైనా నీ మనసు మార్చుకుంటావని, నా కోరిక తీస్తావని, నా ఇంటికి వస్తావని అనుకున్నా. బాబు గారు, నేను అట్లాంటి దాన్ని కాదయ్యా. అవతల మా ఆయన చావులు బతుకుల మధ్య కొట్టబెట్టాడుతున్నాడు. ఈ నిజం చేయితే కానీ ఆయన నాకు దక్కేటట్టు లేడయ్యా. మీరు పెద్ద మనసు చేసుకొని 1,000 రూపాయలు ఇప్పించారంటే రేపటి నుంచి నేను పనులకు వచ్చి మీ బాకీ తీరుస్తానయ్యా, తీరుస్తాను. నేను అట్లాంటి వాడినే జానకి. అయినా నిన్ను ఎవరు పనికి రమ్మన్నారు? నా బాకీ ఎవరు తీసుకోమన్నారు? చూడు జానకి, నువ్వు జీవితకాలం కష్టపడి పని చేసినా నా బాకీ తీర్చలేవు. ఎందుకంటే నీ మొగుడికి మందులు కావాలి, నీ ఇల్లు గడవాలి. నీ ఇల్లు గడవాలంటే 5 నిమిషాలు, 5 నిమిషాలు నన్ను సుఖ పెట్టావనుకో, ఈ పాటకు రానే చేస్తా. నీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తా. బాబు గారు, బాబు గారు, మా అవసరాన్ని అవకాశంగా చూడకండి అయ్యా. మీకు పుణ్యం ఉంటుంది. నా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని ఆదరించండి అయ్యా. మీ కాళ్ళు పట్టుకున్నాను. నీ బాధ నేను అర్థం చేసుకోవాలా? మరి నా బాధ అర్థం చేసుకోవా? అంతేగా, అంతేగా. చూడు జానకి, నీ అందాన్ని చూస్తుంటే నాకు మత్తెక్కిపోతుంది. ఒక్కసారి నిన్ను అనుభవించి పోవాలని ఆశగా ఉంది. చెప్పు జానకి. ఒరే దేవుడా, ఎంత మోసగాడవయ్యా. నా పెళ్ళాము ఆడదే, పక్కింటి సూర్యగాడి పెళ్ళాము ఆడదే, నా నౌకర కోటిగాడి పెళ్ళాము ఆడదే. కానీ వాళ్ళకి లేని అందం దేవుడి గారికి ఎందుకు ఇచ్చారయ్యా? చూడు జానకి, నీ మొగుడు కళ నీ మధ్య జాబు రావాలని, మరి నీ కళ నీ మొగుడు బతకాలని, మరి నా కళ నిన్ను ఒక్కసారి అనుభవించి తీరాలని ఉంది. అయ్యా, నేను మీ దగ్గర పని చేస్తుండే కూలిదాన్ని అయ్యా. నన్ను పక్కలోకి రమ్మంటాం మీకు ధర్మం కాదు బాబు, మీకు ధర్మం కాదు బాబు. కూలిదానివైనా కులకడానికి పనికిరాని దానివి కాదు కదా. చూడు జానకి, అదృష్టం అందాన్ని ఎక్కిస్తారంటే గుర్లాగా లాగుతుందంట. నీ కర్మ, నీ అదృష్టం ఆలోచించుకో. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకో జానకి. జానకి, నీ మొగుడు ప్రాణాలు ముఖ్యమా లేక నీ శీల ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించు. జానకి, ఈ నొప్పి నేను భరించలేండి. నువ్వు కూడా వెళ్ళి డాక్టర్ తీసుకుని. జానకి, బతకలేను. రావే, తొందరగా రావే జానకి. సరేనయ్యా, సరే. నాకు మా ఆయనే ముఖ్యం. నేను వస్తాను బాబు, వస్తాను. ఎప్పటికైనా నువ్వు నా దానివే. అందుకే నీ కోరిక తీరవాలనుకుంటున్నా. వదలండి. ఆగు అంటే మన కోసం కాలం ఆగదు జానకి. నీ పరువాన్ని పందిరి మంచం వేసి పంటగ చేస్తా. రా జానకి, రా. ఆగండి బాబు. ఆలోచించు జానకి, ఇంకొకసారి ఆలోచించు. నీ మొగుడు ప్రాణాలు కావాలా, నీ శీలం కావాలా? ఆలోచించు. Thank you.
రండి బాబు గారు. ఎప్పుడైనా నా కోరిక తీరుస్తుండవు. శబాస్ శబాస్ శబాస్. జానకి, నీతో సుఖపడ్డానంటే నా అదృష్టం తెలిసి తీసుకో. నీకు ఎంత కావాలో తీసుకో జానకి, నీకు ఎంత కావాలో తీసుకో. అమ్మా, అమ్మా, భర్త కోసం నీ శీలాన్ని అమ్ముకున్నావా? నీ భర్త ప్రాణం కోసం ఇంత త్యాగం చేశావా? చెడిపోయిన ఆడదానిగా నీ భర్తకు నీ ముఖం చూపించగలవా? ఈ సమాజంలో స్త్రీ భర్తకు ఎంతో విలువిస్తుంది. ఆ విలువని తాకట్టు పెట్టావా? చేలంచని ఆడదానిగా నీ భర్త ఎదుటపడి, మామా నీకు నిన్ను బాగు చేయించడానికి డబ్బులు తీసుకొచ్చాను మామా అని చెప్పగలవా తల్లి? ఎంత పాడు పని చేశావు పిచ్చి తల్లి. లేదు, నీ భర్తకు చెడిపోయిన ఆడదానిగా నువ్వు సంసారాన్ని చేయలేవు. మానవత్వం ఉన్న మనిషిగా సమాజంలో స్త్రీకున్న గౌరవాన్ని కాపాడుతూ చచ్చిపో చచ్చిపో చచ్చిపో. అవును, నాలాంటి పాపాత్మరాలు ఈ భూమి మీద బతకడానికి ఏం లేదు. నా గాలి సోకిన నా మామ కూడా అపవిత్రమైపోతాడు. అట్టటి బతుకు ఆయనకి రాకూడదు.
ఇదేంటమ్మా ఎన్ని డబ్బులు ఇచ్చావు? నాకు ఇవ్వాల్సింది 4 ఇంజక్షన్లకే. బాబు ఆ డబ్బు అంతా మీ దగ్గరే ఉంచండి. మా ఆయనకి ఎప్పుడు నొప్పి వస్తే అప్పుడు వచ్చి ఇండిసిన్స్ అయ్యి బాబు చాలు. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. చిన్నోడా, ఇదిగో అయ్యా, నువ్వు కావాలని అడుగుతున్న డబ్బు సరిపోతుందయ్యా, తీసుకోయ్యా. ఏంది ఈ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయే? అయ్యా, ఊర్లోకి వెళ్ళి చాలా మందిని అడిగాను, కానీ ఎవరు ఈటానికి సిద్ధపడలేదు. అందుకే తాకట్టు పెట్టానయ్యా. ఆ? తాకట్టు పెట్టడానికి మన దగ్గర ఏముంది? 5 నిమిషాలు. 5 నిమిషాలా? అవునయ్యా, 5 నిమిషాలు. నా 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 శీలాన్ని తాకట్టు పెట్టానయ్యా. అయ్యా వద్దు, నువ్వు నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను తాకొద్దయ్యా, నన్ను తాకొద్దు. నేను ఇప్పుడు పూజకి పనికి రాని పువ్వునయ్యా, అయ్యా నేను మైలు పడ్డానయ్యా. నేను నిన్నట్టుకొని నీ బతుకు మైలు పాలు చేయలేనయ్యా. అందుకే నాను నాను విషయం తాగానయ్యా. ఎంత పని చేసావు జానకి? యారికి ఎంత పని చేశావే? మాకు దిక్కు ఒరే సత్యం, ఎంత పని చేసిందిరా? ఒరే వాసు, ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోరు, ఇది ఎక్కడా ఎన్నడూ జరగని పంపకాలు. దేవతా కలలిపో, తల్లిగా మిగిలిపో, వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. పసిబిడ్డగా పుట్టి
కూతురై పెరిగి కోడలై భర్తకు భార్యయై బిడ్డకు తల్లియై ఏ? జానకి 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 హే! జానకి జానకి వదినమ్మా 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 ఎంతకాలం సరిగిపోయింది వదినమ్మా వదినమ్మా అమ్మా అమ్మా నేనేమి ఎవరిని పిలుచుకోవాలమ్మా ఎవరిని పిలుచుకోవాలా తల్లి అమ్మా అమ్మా నేను పాపేసేవాడమ్మా నా వల్ల నువ్వు చచ్చిపోయావమ్మా నాకు నిష్కృతి లేదు తల్లి నేను దుర్మార్గున్నమ్మా నేను దుర్మార్గున్నమ్మా వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు అన్నయ్య వదినమ్మా వదినమ్మా కూతురై పెరిగి కోడలై భర్తకు భార్యయై బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా కలిపి దిగమింది ఇంటినే గుడి చేసిన దేవత సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే వినని సంఘటన ఇది ఎవరికి ఎవరి వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని పంపకాలు వదినమ్మా ఎవరి కోసం బతకాలమ్మా వదినమ్మా జానకి జానకి నన్ను అన్నయ్య చేసి వెళ్ళిపోయాడు నేను ఇక బతకలేనమ్మా నేను నీతో బతకొస్తానమ్మా అడిగితే ఇది కలని విలని సంఘటన అమ్మా అమ్మా